ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మరోసారి మేమంతా ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, మమ్మల్ని మార్చుకున్న దేవుడవు తండ్రి. యేసయ్య చూపిన మార్గంలో మేము నడుచుకోవాలని ఆశ ఉంటుండగా మా ఆశను తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు యేసయ్య. మీరు చేసినటువంటి మేళ్లు అనేకముగా ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకంగా గంగాధర్ గారు చెప్పారు, ముస్లిం డాక్టర్ గారు మరి ఆమెకు కావలసిన స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నట్టుగా తెలిసింది. ఆమె జీవితంలో మీరు చేసినటువంటి మేడను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మేమందరము కూడా ఆత్మీయంగా బలపడుతున్నాము, విశ్వాసంలో ఎదుగుతున్నాము తండ్రి. మీరిచ్చే జ్ఞానంతో మేము ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. మా ప్రవర్తన మార్చుకొని, మా మాటలు, మా క్రియలు, మా తలంపులు అన్నీ కూడా మార్చుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం కూడా మీరు మా మధ్యలో ఉండి మా అందరితో మాట్లాడండి. మీ స్వరాన్ని వినగలిగేటటువంటి చెవులను, మీ వాక్యాన్ని గైకొనగలిగేటటువంటి హృదయాన్ని, మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీరు మాకు ప్రసాదించండి. రావాల్సిన వారిని త్వరపెట్టి రప్పించండి. మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన క్రీస్తునామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు 142వ కీర్తన. ఇది కూడా ఈ అధ్యాయం అంతా కూడా దావీదు భక్తుడు రాసినటువంటి అధ్యాయం. దావీదు చేసిన ప్రార్థన అని హెడ్డింగ్లో రాయబడింది. అంతేకాదు అక్కడ గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. వాక్యంలో మనం చూస్తే 2 సార్లు దావీదు ఈ గుహలో ఉన్నట్టుగా మనం గమనించగలం. ఒకటి అదుల్లాము గుహ అంటారు. అదుల్లాము గుహ 1 సమూయేలు 22వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం, అదుల్లాం గుహ అని. ఇంకొకసారి ఎంగేది గుహ, అదే 1 సమూయేలు 24వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ గుహలో దాక్కుంటాడు. యాక్చువల్గా సౌలు దావీదును చంపాలనుకుంటూ వెంబడిస్తున్న రోజుల్లో గుహల్లో దాక్కుడేవాడు. ఒక గుహలో మరి నేను అనుకుంటాను ఎంగేది అనేసి, అదుల్లామో ఎంగేది నాకు తెలియదు, కానీ అందులో దావీదు దాక్కున్నప్పుడు అక్కడికి అదే గుహలోకి సౌలు కూడా వస్తాడు. అది ఎంగేది గుహనే. వచ్చి అక్కడ పడుకుంటాడు. విశ్రమిస్తున్నప్పుడు అందరూ నిద్రపోతారు. దావీదు అక్కడ సౌలును చూసి, సౌలును చంపలేదు. దావీదుతో పాటు ఉన్నవాళ్ళు చెప్తారు సమయం దొరికింది చంపేద్దామనేసి, కానీ చంపలా. కేవలం ఆయన కొంగును ఒకటి కత్తిరించి, అట్లాగే ఆయన ఈటెను తీసుకొని వెళ్తాడు, నీళ్ల బొడ్డి కూడా తీసుకువెళ్తాడు. సరే, ఏదేమైనప్పటికీ తర్వాత దావీదు మాట్లాడతాడు. సౌలు అంటాడు, నేను తప్పు చేశాననేటటువంటి ఆలోచన వ్యక్తపరుస్తాడు. ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన్ను సౌలు వెంబడించేటప్పుడు చాలాసార్లు ఆయన చంపాలని ప్రయత్నించాడు. 2 సార్లు ఈటితో కొట్టి చంపాలని ట్రై చేశాడు, తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకోవడం కాదు, అది యాక్చువల్గా దేవుడే తప్పిస్తాడు. దేవుడు యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుడు ఆయన్ని అభిషేకించిన వాడు, దేవుడు మనల్ని కూడా అభిషేకించాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వారు పరిశుద్ధాత్మను పొందుకొని జీవిస్తారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు. అదే రీతిగా అంటే యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదికి పావురము వలె వచ్చింది. అపోస్తుల కార్యంలో 10:38 ఒక మాట రాస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత శక్తిని పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడని చెప్పి రాయబడింది.
అదే పరిశుద్ధాత్మ మనకు కూడా ఇవ్వబడింది. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకొని జీవిస్తున్న కాలంలో మనం కూడా అభిషేకించబడిన వారమే అనే సత్యం మనం గ్రహించాలి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనమందరము ఎలాగుంటున్నాము అనేది పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ దావీదు ఎలాగున్నాడు అనంటే దేవుడి వైపు చూశాడు సహాయం కోసం. దేవుడే సౌలును చంపేస్తాడు అవసరమైతే అని చెప్పేసి అనుకున్నాడు తప్ప 2 సార్లు అవకాశం వచ్చినా కూడా దావీదు సౌలును చంపలేదు. నిత్యము దేవుడి వైపు చూస్తున్నాడు ఆ సహాయం కొరకు. దావీదుకు వాస్తవంగా సౌలు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో తెలియదు. ఒకటైతే తెలుసు, సౌలు వెంబడిస్తున్నాడు, చంపాలని ఆలోచిస్తున్నాడు, కానీ ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నాడో ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఆయనకు తెలిసింది ఒకటే, దేవుడి గురించి మంచి ఆలోచన, దేవుని గురించి బాగా తెలుసు, దేవుని యొక్క వాగ్దానాలు తెలుసు. ఆయన దావీదుకు ఉన్న విశ్వాసం గొప్పది. ఆయనకు ఉన్నటువంటి శత్రువుల మీద ఇతను దావీదు ఎప్పుడు కూడా శత్రువులను ద్వేషించలేదు, శత్రువుల పైన పగ తీర్చుకోలేదు. కానీ యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రం యుద్ధాలు చేశాడు, యుద్ధాల్లో గెలిచాడు. గమనించండి, దావీదు ఎక్కువగా వెళ్ళి ఎవరిని చంపాల యుద్ధాల్లో. యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేశాడు. ఇక్కడ మొదటి 2 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అనేది మనం గ్రహించాలి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అంటే ఒక మొర పెట్టడము, బతిమాలుకోవడం, ఎలుగెత్తి బతిమాలుకోవడం, ఎలుగెత్తి మొరపెట్టడం అంటే ఒక గొప్ప స్వరంతో దేవుడికి ప్రార్థన చేశాడు. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొన్నాడు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఆయనకున్న బాధ 7వ వచనంలో చూడండి, చెరసాలలో నుండి నా ప్రాణం తప్పింపము అంటాడు. అంటే ఆయన గుహలో ఉన్నప్పుడు ఆయనకు ఎటువంటి ఫీలింగ్ వచ్చిందంటే, నేను చెరసాలలో ఉన్నాను అనేటటువంటి ఆలోచన దావీదుకు వచ్చింది. చెరసాలలో ఉన్నట్టుగా ఉంది ఆయనకు. అక్కడి నుంచి తప్పించబడ్డాడు. ఆయన దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అని అంటే, చిన్న తప్పులు చేసినప్పుడు కూడా ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి దేవుడి వైపు చూసి పశ్చాత్తాపంతో ఆయన వైపు చూసి ఆయనతో మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, కానీ పనిష్మెంట్ ఇచ్చాడు. బాత్షెబాకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడిని బ్రతకనివ్వలేదు, చంపేశాడు దేవుడు. ఇక సరే, దేవుడి యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావు, దేవుడిచ్చే శిక్ష ఎటువంటిదో మనకు తెలియదు, దేవుడి నడిపింపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ మనం ఒకటి నమ్మాలి, దేవుడు నాకు ఆశ్రయము, ఆయనే నా దుర్గము అని సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, దావీదు ఈ 7 సంవత్సరాలు సౌలు దగ్గర నుంచి పారిపోయాడు. చివరికి ఫిలిష్తీయుల రాజ్యంలో సిక్లగ్లో ఉండడం మొదలుపెట్టాడు. కానీ ఆయనకు అర్థమైంది ఇంకొకటి ఏంటంటే, ఆయన్ను అంటే దావీదును దేవుడు బలపరుస్తున్నాడు. ఫ్యూచర్లో ఆయన ఒక రాజుగా ఉండేటప్పుడు ఎలాగుండాలి అనేది ఆయనకు తెలియపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి సఫరింగ్లో, ఆయనకున్నటువంటి శ్రమల్లో. కానీ ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ 7 సంవత్సరాల్లో అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలు
దుర్భరమైనటువంటి శ్రమలు. అలాంటి పరిస్థితులు మనము ఊహించుకోవడానికి కూడా మనకు రాదు అసలు. ఎందుకంటే మనమంతా కంఫర్ట్ జోన్లో పెరుగుతున్న వారం. 7 సంవత్సరాలు ఒక వ్యక్తిని చంపాలనే ప్రయత్నంతో వెంబడిస్తున్నప్పుడు ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో. ఆయన తన బాధలన్నింటినీ ఆయన మొరపెడుతున్నాడు ఎప్పుడు కూడా. ఒకసారి కీర్తనలు 43వ అధ్యాయం 4వ వచనం చూడండి. 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా దేవుని బలిపీఠం వద్దకు వెళ్ళాలి. అప్పుడు ఆనంద సంతోషములు కలుగు చేసే దేవుని యొద్దకు చేరతాడని చెప్పేసి అక్కడ మాట రాశాడు. దేవుని సంపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి దేవుడు సంతోషాన్ని ఇవ్వగలడు, సహాయం చేయగలడు. ఆయన శత్రువులను ఎందుకంటే ముందుగా శత్రువుల పైన యుద్ధం చేయగలిగేటటువంటి దేవుడు. యుద్ధం ఆయన చేయడం మాత్రం కదా, ఈయన చేత చేయించాడు కూడా. దేవుడికి దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో బాగా తెలుసు. దావీదుకు కొంత ఐడియా ఉంది ఆయన డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాడనేసి. కానీ దావీదుకు తెలిసిన దానికంటే ఎక్కువ దేవుడికి తెలుసు దావీదు ఎట్లా ఉన్నాడు అనేది. దావీదు ప్రార్థనలు చేసినప్పుడు ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రార్థనలకు జవాబిస్తూ వెళ్ళాడు. మనకు కూడా చెప్పాడు దేవుడు. లూకా 11వ అధ్యాయం 9 నుంచి 13 దాకా చదువుకుంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పేసి క్రింద రాస్తాడు. ఈ కుమారుడు ఎవడైనా సరే నాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా అన్న మాటలు రాయబడ్డాయి. మనం చదువుకున్నాం అవన్నీ కూడా. మనమంతా నీతిమంతులం కాకుండా మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్న పద్ధతిలో ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి దేవుడు ఆయన అడిగితే మరి నిశ్చయముగా మనకు అన్నీ ఇస్తాడు కదా అనేటటువంటి ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే మనము దేవుని కుమారులము, దేవుని బిడ్డలము. దేవుడు మనకు తండ్రి. అది ఆ రిలేషన్షిప్ మనకు ఉన్నది అనేది సత్యం. ఆ రిలేషన్షిప్ను మనం కాపాడుకోవాలి. 2వ వచనంలో కూడా నాకు కలిగిన బాధ అంటున్నాడు. ఆయనకున్న బాధ అంటే ఒక ఇరుకైన మార్గంలో పోతున్నాడు. చెప్పాలంటే చాలా ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు ఆయనకు. కానీ దేవుడు సహాయం చేసే దేవుడు. 143లో 11వ వచనం చూడండి. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము అంటున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు కూడా. ఈ 142వ అధ్యాయం కూడా ప్రార్థన. 138వ అధ్యాయంలో కూడా చూడండి, 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. అనుకున్న విశ్వాసం అది. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. సంపూర్ణ విశ్వాసంతో ఉంటున్నాడు ఆయన. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తున్నాడు. కానీ దేవుడు తన కాపుదల, తన సన్నిధిని దావీదుతో ఉంచాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. దావీదుకు ఇటువంటి పరిస్థితుల్లో నడిపించినప్పుడు ఆయన ఒక రాజుగా ఉండడం అనేది ఒక గొప్ప విషయం కాదు. రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడు మెచ్చుకునే రీతిగా ఒక రాజుగా ఉండి రాజు చేయాల్సినటువంటి పనులు చక్కగా దేవుడు మెచ్చుకునే రీతిలో ఆయన చేశాడు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 7 సంవత్సరాలు ఆయన పడ్డ శ్రమలు, బాధలన్నీ కూడా
ఒక రకంగా ట్రైనింగ్ అన్నట్టుగా చెప్పొచ్చు మనం. 3-4 వచనాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దేవుడికి బాగా తెలుసు అనేటటువంటి సత్యం మనకు కనిపిస్తుంది అక్కడ. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలి పలువాడు ఒకడును లేడు. ఆయన ఒక్కడే దావీదు, జాలిపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక స్టేజ్లో సిక్లగ్లోనే తన వెంబడి ఉన్నటువంటి 600 మంది వ్యక్తులు కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు కూడా దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుడితో మాట్లాడాడని చెప్పేసి అక్కడ ఉంటుంది 1 సమూయేలు 30వ అధ్యాయంలో. దేవుడు చేసేటటువంటి మేళ్లను చూస్తున్నాడు, సహాయాన్ని చూస్తున్నాడు. దావీదుకున్నదైతే ఒక మంచి గుణం ఏంటంటే దేవుడి యందు విశ్వాసం. ఆయన హృదయంలో సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నాడు. దేవుడిని సంపూర్ణంగా నమ్మాడు. దేవుడు నాకు కావలసినటువంటి కాపుదల ఇస్తాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుంది అని నమ్మాడు. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. 23వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. 23వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాసిందంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆయన బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడనే నమ్మకం ఆయనకున్న విశ్వాసం. దేవుడికి తెలియకుండా ఎంత ప్రయత్నించినా కూడా ప్రజలు దేవుడి బిడ్డలను ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు చూడండి, ఎన్నోసార్లు ఆయన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి పంపిస్తే కూడా మరి దేవుడు అరెస్ట్ చేయకుండా చేశాడు. యేసుక్రీస్తు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. యేసుక్రీస్తు ఎక్కడ భయపడలేదు ఎవరికి. ఆయన అప్పచెప్పుకున్నప్పుడు కూడా ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుకు తెలుసు వాళ్ళు ఆ రోజు రాత్రి సైనికులందరూ వస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారనేసి భారంగా ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అన్నప్పుడు యేసుక్రీస్తు కోసం వెతుకుతున్నామంటే నేనే యేసును, ఈ శిష్యులందరినీ కూడా వదిలేసేయండి అని కూడా చెప్పాడు. అంటే తనంతట తాను తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు తప్ప వాస్తవంగా ఆయన పారిపోతుంటే పట్టుకోలే ఎవరు. ఆయన ఒక మాట ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ, నేను ప్రతిరోజు దేవాలయంలోనే మాట్లాడుతున్నాను, మీ అందరి మధ్యలో ఉంటున్నాను, మీరు నన్ను పట్టుకోలేదు, ఇంత అర్ధరాత్రి పూట మీరు వచ్చి నన్ను పట్టుకుంటున్నారేంటి అని కూడా అడిగాడు. ఇంకొక విషయం ఏంటంటే దావీదుకు బాడీగార్డ్స్ ఎవరు లేరు. ఆ 7 సంవత్సరాలు కొద్ది మంది మాత్రమే ఆయన వెంబడించేవాళ్ళు ఉన్నారు. పెద్ద సైన్యం లేదు దావీదు దగ్గర. కానీ ఆయనకున్న ఆధారం ఏంటంటే దేవుడు. నా దేవుడు నాతో ఉంటాడు అనే మాట. దేవుడే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కోట. 46 దావీదు కీర్తన చదవండి అని చెప్పాడు. మరి ఈ వాక్యం మనం చదువుతున్న సమయంలో మనకు కూడా అలాంటి విశ్వాసం రావాలనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి ప్యారలల్గా. ఉదాహరణకు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు దేని గురించి చింతపడకుడి గాని మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అన్నాడు. నిజంగా మనం చేయగలుగుతున్నామా? దావీదైతే నిత్యము దేవుడి వైపు చూస్తూ నడుచుకుంటున్నాడు.
మనకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది, మీ చింత యావత్తు దేవుడిపైన వేయండి అనేసి. నిజంగా మనం మన చింతను దేవుడిపైన వేయగలుగుతున్నామా, అది ఆలోచించాల్సిన విషయం. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పాడు. అంటే మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, కీడుకు ప్రతికీడు చేయాల్సిన పని లేదు, ఎవరి మీద ద్వేషం పెంచుకోవాల్సిన పని లేదు, పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. పగ తీర్చడం నా పని అని చెప్పాడు దేవుడు. పగ తీర్చడం నా పని, మీరు పగ తీర్చుకోవద్దు అంటాడు. కానీ వాస్తవంగా మన జీవితాల్లో పరీక్షించుకున్నట్లయితే ఎవరైనా మన మీద అన్యాయంగా ఏదైనా నేరం మోపినప్పుడు వాళ్ళతో మనము సీరియస్గా మాట్లాడతాం, ఒక రకంగా చేయడం పోట్లాడిన తర్వాత గెలవడానికి ప్రయత్నిస్తాం. రాత్రిపూట ఇంటికి వచ్చేసి ప్రార్థన చేస్తాం, అయ్యా ఫలానా వ్యక్తి నా మీదకి వచ్చాడు, నేను ఆ వ్యక్తి పైన గెలవగలిగాను అనే మాట చెప్తున్నాను. కానీ దేవుడు అంటాడు, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, పగ తీర్చడం నా పని, కీడుకు ప్రతికీడు చేయొద్దు అన్న మాటలు కూడా చెప్పాడు రోమా 12వ అధ్యాయంలో. మన జీవితంలో ఏమి జరిగినా కూడా సమస్తము సమకూడి జరుగుతుందన్న మాటలు మనం మర్చిపోకూడదు. సమకూడి జరగడం అంటే మనం క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి, క్రీస్తుకున్న సంపూర్ణత వైపు మనం ఎదగాలి. అలాంటి జీవితం మనం కోరుకోవాలి. ఓకే, యేసుక్రీస్తును ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఆయన్ను దూషించారు, ఆయన్ను నీవు దయ్యములకు అధిపతిగా అన్నాడు, బెయల్జెబూబు దయ్యం పట్టింది నీకు అన్నారు. ఎన్ని చెప్పినా కూడా యేసుక్రీస్తు ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు, ప్రతి చోట దేవుడికి అప్పచెప్పాడు. ఇక్కడ 4వ వచనం అంటాడు, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. అంటే ఈ లోకం వైపు చూస్తే ఆయన మీద జాలిపడేవాడు ఎవరు లేరు. దావీదును అభిషేకించినటువంటి ఒక రాజు అని గుర్తించిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. 5, 6, 7 వచనాల్లో దేవుడే మన ప్రతి అవసరతను తీరుస్తాడు అనే సత్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గం నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఇక్కడ చెరసాల అనే మాటకి ఇందాకే చెప్పాను. దావీదు గుహలో ఉన్నప్పుడు ఒక చెరసాలలో బంధింపబడినటువంటి వ్యక్తిలాగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఈ ప్రార్థనలో దేవుడికి మొరపెడుతున్నాడు 5వ వచనంలో, దేవుడే నాకు ఆశ్రయము, ఈ లోకం కాదు, ఈ లోకాన్ని మేము ఆశ్రయించాల్సిన అవసరం లేదనే పద్ధతిలో దేవుడి వైపు చూస్తూ, దేవుడే నాకు ఆశ్రయం, ఆయన నా దుర్గము, ఆయన ఉంటేనే నాకు అంత శక్తి ఉంటుందనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దావీదు. ఈ గుహ అదేం పర్మనెంట్ హోమ్ కాదు, టెంపరరీ. ఆయన తప్పించుకొని పోతున్న సమయంలో ఒక గుహలో ఉండేవాడు. 90వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 90 కీర్తనలు 90, 91లో కూడా 1-2 వచనాలు మనం చదివినట్లయితే, మహోన్నతిని చాటుని నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మాటలు మన జీవితంలో కూడా మనము ఈ మాటలను అన్వయించుకోవాలి, ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి మన జీవితంలో. ఆయనే దేవుడే నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. మహోన్నతుని చాటును నివసించేవాడు అంటే దేవుడిని ఆశ్రయించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. దేవుడు కాపుదల మనకు కావాలి, ఆయన క్రింద మనం ఉండాలి. అంతేగాని ఆయన చెప్పిన మాట వినకుండా మన సొంత ఆలోచనలతో ఈ లోకంలో జీవించకూడదు. 90వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రభువా, తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే. మోషే రాసినటువంటి కీర్తనది. దేవుడికి ఆపాదిస్తున్నాడు, మాకు నివాస స్థలము ఈ లోకంలో కాదు కావాల్సిందే, దేవుడే మాకు నివాస స్థలం అన్నట్టుగా అక్కడ రాయబడింది మాట. దేవుడే మనకు స్వాస్థ్యం అనే మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, సంపూర్ణంగా దేవుడిని నమ్మాడు కాబట్టి దావీదు దేవుడి కాపుదలలో ఉన్నాడు. నిత్యము దేవుడి దృష్టి దావీదు పైన ఉన్నది. దేవుడు కునుకడు నిద్రపోడు అన్న మాటలు కూడా ఉన్నాయి. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, నిత్యము రాత్రింబగళ్ళు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. 34వ కీర్తన అనుకుంటాను, 7వ వచనం చూడండి ఒకసారి. 34:7 వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎంత గొప్ప మాట అంటే, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించిన వారికి దేవుడు ఒక దూతను కావలిగా ఉంచుతాడు, వారిని రక్షిస్తాడని చెప్పాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము పైకి భక్తి గల వారమే కానీ దేవుడిని శక్తిని ఆశ్రయించట్లేదనే మాట మనందరికీ చాలాసార్లు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక మాట ఏంటంటే, భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు ఆయన దూతను కావలి ఉండి, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నాడట. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకో మాట కూడా చెప్పాను, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని కృప వాళ్ళ మీద ఉంటుంది. ఎంత కృప ఉంటుందంటే, భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత గొప్ప కృప దేవుడి యందు భయభక్తులు కలిగే వారిపైన ఉంటుంది అనేసి 103:11 వచనంలో రాసి ఉంది. దేవుడి కృప చాలా అవసరం మనకు. పౌలు భక్తుడికి కూడా చెప్తాడు కదా, నా కృప నీకు చాలును అనే మాట. ఆయన కృప ఉంటే మనకు దేవుడే మనతో ఉన్నట్టే లెక్క. దేవుడి కృప కావాలి. దేవుడు మనకు సమస్తము చేయగలడు అనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయనకు ప్రార్థిస్తే చాలు. మనకు సమీపముగా ఉంటున్నటువంటి దేవుడు వెంటనే చేస్తాడు. కూర్మారావు గారు పాట పాడతారు, అది ఏది పాట? పిలువగానే పలికేటటువంటి దేవుడు అనే పాట. చాలా మంచి పాట అది. దేవుడు మనకి ఇచ్చినటువంటి టాలెంట్స్ను దేవుడి కొరకు ఉపయోగించాలి. ఆ టాలెంట్స్ను ఉపయోగించకపోతే అది మనకు మంచిది కాదు అనే మీనింగ్ వచ్చేటటువంటి పాట ఆయన పాడతాడు. దేవుడే దావీదును ప్రతి విషయం నుంచి తప్పిస్తున్నాడు. నిన్న మనం చదువుకున్నాం, దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగి జీవించేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడే మనల్ని తప్పిస్తాడు, మనకు కావలసినటువంటి దీర్ఘాయుష్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ఎరిగి జీవించడం. ఎరిగి జీవించడం అంటే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా, ఆయన నాతో ఉంటే నా జీవితమే వేరుగా ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి మనసు మనకు రావాలి. దేవుడి చిత్తం మనలో నెరవేరాలి, అంతేగాని నేను అనుకున్నట్టుగా జరగడం కాదు. ఈ లోకంలో దేవుడి చిత్తం మన జీవితాల్లో నెరవేరాలి. దేవుడే మనకు నిజంగా దగ్గరగా ఉన్నట్లు మనం గ్రహించగలిగితే, జక్కయ్య ఆ స్టోరీని జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్యతో దేవుడు ఏమీ మాట్లాడలేదు, యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు తన ఇంట్లోకి రాగానే ఆయనకు తెలియకుండానే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను అన్యాయంగా తీసుకున్న వాళ్లకు 4 రెట్లు ఇస్తానన్నాడు. నా దగ్గర ఉన్న ఆస్తిలో సగభాగం బీదలకు పంచి పెడతానన్నాడు. ఎట్లా అన్నాడు అని అంటే, దేవుని గురించి ఎరిగి మాట్లాడినటువంటి మాటలు.
నా దేవుడికి నేను ఏ రీతిగా జీవిస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనేది మనకు కూడా రావాలి. ఇక్కడ ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చివరికి అంటాడు, నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. దేవుడు ఉపకారం చేసేటటువంటి దేవుడే. 6వ వచనంలో అంటాడు, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవి యొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. అంటే వాస్తవంగా దావీదు ఇంకా రాజుగా ఆయన అభిషేకం చేయలేదు. అక్కడ సౌలు రాజు. సౌలు బలమైనటువంటి వ్యక్తి దావీదు కంటే. కానీ ఈయన విశ్వాసం దేవుళ్ళలో ఉంది. ఈయన అంటున్నాడు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. ఈ మాటలను బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మన జీవితంలో దేవుడి మెచ్చుకునే రీతిగా జీవించాలి. ఎలా జీవిస్తే నా దేవుడు మెచ్చుకుంటాడనేది కూడా మనం గ్రహించాలి. ఊరికనే బైబిల్ చదవడము, దేవుడి కృప నా దగ్గర ఉన్నది, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడికి తెలియని విషయాలంటూ ఏమీ లేవు, అన్నీ చెప్తాము. కానీ మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనకు మంచిది కాదు. దేవుడు కోరుకునేది ఒకటి, అన్నీ చేస్తాడు. ఆయన కృప మనకు అనుగ్రహించాడంటే, నేను మీతో ఉంటాను, నేను మీకు అన్నీ చేస్తాను. కానీ ఆయన దృష్టిలో మనం కూడా మనలో మార్పు రావాలి. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని నికోదేముతో చెప్పినటువంటి మాటలు. ఇక ముందు పాపం చేయకుము అని ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి దేవాలయంలో కనిపించినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఇక ముందు తప్పు చేయొద్దు, ఇక ముందు నువ్వు తప్పు చేస్తే ఇంతకంటే గొప్ప కీడు నీకు వస్తుందని చెప్పాడు. కాబట్టి దేవుడి కార్యాలు మనం చూసిన తర్వాత ఇక ముందు రోజుల్లో మన జీవితాల్లో మార్పు కలిగి జీవించాలి. ఒక నూతన జీవితాన్ని మనం జీవించాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతన జీవితంలోనికి మనం ప్రవేశించాలి. అలాంటి నూతన జీవితం జీవిస్తూ దేవుడికి మహిమకరంగా మనం ఉండగలిగితే అది మనకు ధన్యత. దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. అలాంటి మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.